నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. గత 3 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్ర చర్చనీయాంశమైంది. చికెన్ మసాలా నిన్న ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఈ ఉద్యమం మరింత ఉగ్ర రూపం దాల్చింది. అసలు ఏమిటి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఏంటి, వారి డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తుందన్న అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. వాస్తవంగా చెప్పాలంటే ఆర్టీసీ ఉద్యోగులు గత 40 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నారు. తమ డిమాండ్లను తీర్చకపోతే మేము సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపోలోంచి కూడా బస్సులు బయటకు వెళ్ళవు, మేమంతా కూడా ఒక నిరవధిక సమ్మె చేయబోతున్నామని సమ్మె నోటీస్ ఇచ్చున్నారు. 40 రోజుల క్రితం అంటే ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్య కాదు, ఇది అంతకు ముందే 2019లో అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు 50 రోజుల పాటు సుదీర్ఘమైన ఒక దీక్ష ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు దాదాపుగా 30 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఒత్తిడితో కొద్దిమంది ఈ నిర్వేదానికి లోనై 30 మంది ఉద్యోగులు చనిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం కొంత కాంప్రమైజ్ ఫార్ములాని పాటించింది. అప్పటి వరకు ఉన్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, ఆర్టీసీ మొత్తాన్ని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ ఉన్న కఠిన వైఖరి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల డిమాండ్లని ఆమోదించేదే లేదు, అవసరమైతే ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేస్తామన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఒక తీవ్రమైన నైరాశ్యం, గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో కేసీఆర్ తర్వాత 50 రోజుల తర్వాత ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సందర్భంగా ఒక కాంప్రమైజ్ ఫార్ములా వచ్చింది. ఉద్యోగులందరినీ కూడా కేసీఆర్ స్వయంగా తన ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ ఒక కాంప్రమైజ్ ఫార్ములా ఆర్టీసీ మొత్తాన్ని కూడా ప్రభుత్వ పరం చేసుకుంటాము, ఉద్యోగులంతా కూడా ఇక మా ఉద్యోగులే అని చెప్పి కేసీఆర్ ప్రకటించిన తర్వాత తాత్కాలికంగా అప్పటికి ఆ సమస్య పరిష్కారమైంది. సమ్మెని విరమించుకుని బస్సులు యథాతథంగా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి, అసలు ఉద్యోగుల డిమాండ్లు ఏంటి అని చూస్తే కనుక ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థ కోసం పనిచేస్తూ తమ పనితీరు, పనివేళలు, అలాగే వారికి వచ్చే వేతనం, ఈ 3 కూడా తమ పనికి తగ్గట్టుగా లేవు అన్నది ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఉద్యోగులకు జీతాలు పెంచాలి, కాంట్రాక్టు పేరున కొత్త ఉద్యోగులు తీసుకుంటూ ఉద్యోగాల నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఉద్యోగుల వెల్ఫేర్ అనేది పూర్తిస్థాయిలో దెబ్బతింటుంది, ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగ అనంతర భద్రత కూడా ఉండదు. కాబట్టి మాకు పీఆర్సీని అమలు చేయండి అనేది ప్రధానమైన డిమాండ్ని ఉద్యోగులు ఇచ్చారు. పీఆర్సీ పే రివిజన్ కమిషన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగులకు ఎంత వేతనం ఉండాలి, ఏ స్కేల్న వారికి ఉద్యోగుల ఇంక్రిమెంట్స్ రావాల్సి ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత ఏం బెనిఫిట్స్ ఉంటాయనే దానికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్ను అటు మొదటి డిమాండ్గా ఉంచారు. రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే అంశానికి సంబంధించి ప్రధానమైన డిమాండ్ రెండోది వచ్చింది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు కొంతకాలం పనిచేసిన తర్వాత ఆరోగ్య కారణాల రీత్యా కొంతమంది వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, ఉద్యోగం ఎప్పుడు దాకా చేయగలము అన్న ఒక భద్రత ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తమకు ఒక ఉద్యోగ భద్రత కలగాలంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వమే విలీనం చేసుకునే విధంగా ఉండాలన్నది రెండవ ప్రధానమైన డిమాండ్గా వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీకి అప్పటికి ఉన్న 48 మంది ఇప్పుడు చాలా తగ్గిపోయారు, 30,000 పైచీలకు మాత్రమే ఉద్యోగులు ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి వీరందరినీ విలీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా వేతనాలు అమలు చేయాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్గా ఉంది. మూడోది, ఇప్పటికే ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా, ఈ ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చాలామందికి రిటైర్ అయిన ఉద్యోగులకైతే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా కూడా రాలేదు. దాంతోపాటుగా ఈ ఎరియర్స్ కానీ ఇతర ఇంక్రిమెంట్స్కి సంబంధించిన బకాయిలంతా కూడా ఉద్యోగులకు అలాగే బకాయి పడి ఉంది. ప్రభుత్వం మారింది కానీ కొత్త ప్రభుత్వం వాటన్నిటి కూడా చెల్లించడంలో జాప్యం చేస్తుంది. ఈ 3 ప్రధాన డిమాండ్లతో మొత్తం 30 డిమాండ్లని ప్రభుత్వం ముందుంచారు. 30లో ఈ 3 ప్రధాన డిమాండ్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రధానమైన లక్ష్యాన్ని వారు పెట్టుకొని సమ్మెకు వెళ్తున్నట్టుగా గత 3 రోజులుగా సమ్మెలో వారు తీవ్రంగా ఉన్నారు. నిన్న ఈ సమ్మెని మరింత ఉధృతం చేసే క్రమంలో ఒక ఎంప్లాయీ ప్రభుత్వము పోలీసుల ద్వారా లేదా ప్రైవేటు తాత్కాలిక డ్రైవర్లని, కండక్టర్లను నియమించుకోవడం ద్వారా వారితో బస్సులు నడిపి తమ సమ్మెని విస్మరించే ప్రయత్నం చేస్తుంది, కావాలని ఇగ్నోర్ చేస్తుందన్న ఒక ఆవేశంలో ఒక ఎంప్లాయీ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి మరింత
ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ ప్రభుత్వం దీన్ని పరిష్కారాన్ని వెంటనే ఎందుకు చేయలేకపోతుంది అన్నది ప్రధానమైన డిమాండ్. దీంట్లో మొదటిది, పిఆర్సీ కనుక అమలు చేస్తే ప్రభుత్వం పైన 38,000 మంది ఉద్యోగులకు ఒకేసారి జీతాలని రివైజ్ చేస్తే కనుక ప్రభుత్వం పైన పడే భారం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. దాదాపుగా నెలకు ఒక 1,000 కోట్ల రూపాయలకు పైగానే ఎక్కువగా ఈ భారం పడే అవకాశం కనిపిస్తుంది. అది సంవత్సరాల కొద్ది పోతే మరింత భారం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి కానీ లేకపోతే వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇంక్రిమెంట్స్ ఇస్తే కనుక ఈ భారం దాదాపుగా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఈ బకాయిల భారం కూడా 6,000 కోట్లకు పై చిలుకుందని నిన్న మంత్రి స్వయంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం భారాన్ని కూడా ఒక్కసారిగా మేము తీర్చలేము, దశల వారీగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. కానీ దానికి అవసరమైన కార్యాచరణ ఎలా ఉంటుందని దానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం చెప్పలేదు. రెండోది, ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవడానికి సంబంధించి కూడా మొత్తం వ్యవస్థనంతా కూడా ఒక్కసారిగా మీరు ఆధునీకరించండి, తద్వారా ప్రైవేటు రంగానికి పోటీగా ఉంటామన్నది ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు. కానీ ఒక్కసారిగా వ్యవస్థనంతా ఆధునీకరించడం అనేది పెద్ద భారం ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి దశల వారీగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కానీ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసుకునే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి చర్చలు నిర్వహించి ఆ మేరకు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. 6,000 కోట్ల రూపాయల ఆల్రెడీ ఉండిపోయిన బకాయిలు, తర్వాత వేతనాన్ని సవరిస్తే కనుక వచ్చే అదనపు భారము, అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ని ట్రీట్ చేయాలంటే పడే అదనపు భారము, ఆధునీకరణకు సంబంధించిన మరింత ఆర్థికపరమైన ఒత్తిడి, ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఒక్కసారిగా భరించలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కొంత సమయం కోరుతోంది. చర్చలకు రండి, అవసరమైన మేరకు అధికారులతో ఒక కమిటీ వేశాము, క్యాబినెట్ మంత్రులతో కూడా ఒక సబ్ కమిటీ వేశాము. అధికారులతో మీరు చర్చించిన తర్వాత ఆ అంశాలపైన క్యాబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుంది. అవసరమైతే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా మేము స్వయంగా చర్చించి ఈ సమస్య పరిష్కారానికి మేము 100% కట్టుబడి ఉన్నామని నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఆర్థిక భారంగానో లేకపోతే ఆర్టీసీ ఎప్పటికప్పుడు నష్టాలు తీసుకొచ్చే అంశంగానో చూస్తోంది. ఇది ప్రభుత్వం తమ బాధ్యతను విస్మరిస్తుందనేది ఎంప్లాయీస్ ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకు బాధ్యతను విస్మరిస్తుందంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణాకు సంబంధించిన ఒక సర్వీస్గా మాత్రమే చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం అది తమపై పడుతున్న అదనపు భారంగా భావించకూడదు. ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతల్లో అది కూడా ఒకటిగా భావించి అవసరమైన ఖర్చుని ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందన్నది ఎంప్లాయీస్ ప్రధానంగా చెప్తున్న విషయం. అయితే ఆర్టీసీ అనేది కార్పొరేషన్గా ఉంది. ఆర్టీసీ నడపడంలో ప్రైవేట్ రంగం పోటీ బాగా పెరుగుతోంది. కాబట్టి దాన్ని తట్టుకో విధంగా సెల్ఫ్ సస్టైన్ విషయంగా ఉండాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ మేరకు ఎంత మేరకు దీన్ని రిఫార్మ్ చేయగలరు అన్న విషయంలో ఒక మధ్య మార్గాన్ని అనుసరించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ పరిధిలో కాలుష్య నివారణ పేరుతో ఆల్రెడీ ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటి కూడా ఒక్కటొక్కటిగా తీసేస్తున్నారు. కొత్తగా ఏదైనా బస్సు రిపేర్కి వస్తే కండెమ్ అయిపోతే దాని స్థానంలో ఒక ఎలక్ట్రిక్ బస్సును తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుతో పాటుగా ఆ బస్సును నడపడానికి కాంట్రాక్ట్ డ్రైవరు వస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ ఎంప్లాయీల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఏదైనా బస్సు హైదరాబాద్లో నడపడానికి అనుకూలంగా లేకపోతే దాన్ని జిల్లాలకు తరలిస్తుంది. దాంతోపాటుగా పర్మనెంట్ ఎంప్లాయీ అటు దూరంగా వెళ్ళిపోతున్నాడు. హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులు, దాని స్థానంలో దాన్ని నడిపేందుకు కాంట్రాక్ట్ ఎంప్లాయీ వస్తున్నాడు. ఇదంతా కూడా నెమ్మదిగా ఆర్టీసీ మొత్తాన్నే ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకోవడం, ప్రైవేటు పరం చేసే క్రమంలో జరుగుతుందనేది ఎంప్లాయీస్ ప్రధానమైన ఆందోళన. కాబట్టి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అనిపిస్తుంది. ఈలోగా ఏం జరుగుతుంది? ఎంప్లాయీస్లో అభద్రత, ఆందోళన, నిన్నటి జరిగిన ఆత్మహత్య లాంటి ఒక తీవ్రమైన క్షణికావేశాలు పెరిగి ఏదైనా తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రభావం కనిపిస్తుంది. వాటి ప్రభావం ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలపైన కూడా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. దీనికి మించి సాధారణంగా ప్రతిరోజు బస్సుల్ని వినియోగించే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఆర్టీసీ ద్వారా రోజు ప్రయాణాలు చేస్తారు. దాంట్లో 45 లక్షల మంది ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలే ప్రయాణం చేస్తున్నారు. 45 లక్షల మంది మహిళలు ప్రయాణించే ఒక ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఒక్కసారిగా నిలుపుదల పోవడం, ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రోజు పనులకు వెళ్ళే చిన్న మధ్యతరగతి దిగువ స్థాయి ఉద్యోగులు రోజువారీ కూలీలు చాలా తీవ్రమైన ఆందోళన పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ పరిష్కార మార్గంలో భాగంగా
ఈ ఆర్టీసీని రిఫార్మ్ చేయడము, ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని పరిశీలించడంలో ఖచ్చితంగా ఇది తమ బాధ్యతగాను, సేవా రంగంలో ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్గా ఆర్టీసీని రోడ్డు రవాణా సంస్థని చూడాల్సి ఉంటుంది. కాబట్టి దాని ద్వారా భారం పడుతుంది అని చూడకుండా, దాన్ని ఒక వ్యాపార మార్గంగా చూడకుండా ప్రభుత్వము ఆర్టీసీని తమ సొంత సంస్థగా ప్రజలకు సేవనందించే ఒక అతి కీలకమైన వ్యవస్థగా చూడాలి. ఆ మేరకు మాత్రమే ఎంప్లాయీస్ని ఓన్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిశీలించాలన్నది ప్రధానమైన డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి దానికి ప్రభుత్వం ఇకనైనా పరిష్కార మార్గం కనుగొనడానికి ఒక సానుకూలతని, అదనపు బర్డెన్ భారం పడితే పడింది, కానీ ఆర్టీసీని బ్రతికించుకొని ఆర్టీసీ ఎంప్లాయీస్ ద్వారా ఈ ప్రజా రవాణా వ్యవస్థని మరింత యాక్టివేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది అన్నది విశ్లేషకులు భావిస్తున్న అంశం. ఆచి చికెన్ మసాలా